ఏమైందన్నా? మొన్న చెప్పానే అమ్మాయి అని. ఆ అమ్మాయి ఇంకా చూస్తావేంటన్నా? వెళ్ళి మాట్లాడే అన్నా. హలో అండి. మేడం మేడం నేను మీ మేడం ఐ వెంకటేశం దట్ మాల్ అశోక. మేడం గాడ్ డామ్ ఇట్, అదేంట్రా పిలుస్తుండే పలకొండ వెళ్ళిపోతున్నాయి. మరి డెకాయిడ్ గాల్లాగా చూసిందన్నా. ఎందుకు ఆపేమని అడగాలి కదా. అయినా ఈ డబ్బున్నోళ్ళకి బలుపు ఎక్కువ అన్నా. దించుదాంరా. ఆల్ సిక్స్లు బాగుందిరా కారు. దాని అనేది దీంట్లోంచే దిగింది. మరి బాగుంది. ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి. ఎంత తిరిగింది ఇది? హలో డెఫెండర్ 2010 S క్లాస్ బెంజ్. ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది? 4-5 వేలు ఉంటుందిరా. 4 5 ఇది వేసుకో. ఓకే. పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటదన్నా? నువ్వు కాకపోతే ఏదో గొట్టంగా తేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. యు మీన్ మీ? మిమ్మల్నే. ఇడెవడ LIC ఏజెంట్ లాగా ఉన్నాడు. పేపర్ పెన్ ఉందండి? ఓ షూర్, వై నాట్. ఇదిగో నా పేపర్ పెన్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఏంటి? మరి ఐఎమ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిమ్మకాయ లాని ABCD EF TVS బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసేశారు. కొత్త దాని కోసం వెతుక్కుంటా. అదేంటి 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్. నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నావు? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు అంత జీబీ ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నాకేం తెలీదు. సారీ, నా పేరు వెంకటేషు. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది. నాకు ఫోన్ చేస్తే రిపేర్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885547565. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా. ఏమంతో చూద్దాపా. అబ్బో ఏంద్రా ఇది? శకునం బాలే, జాగ్రత్తరా. ఇది మూడోసారి స్లో మోషన్ లో చూడటం. మెడలు నొప్పుడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి మాట్లాడరాపో. అది కాదురా, నాకేమో అంత ఇంగ్లీష్ రాజు. నువ్వైతే మేనేజ్ చేస్తావు కదా, కొంచెం రారా. నీకు ఇంగ్లీష్ లో కదరా, ఏ భాషలో చెప్పాలి అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి అద్దం బలం కొట్టింది నువ్వన్న విషయం తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు నిన్ను పిలిచి దేతడిస్తుంది. నీతో పాటు నేను ఉన్నాను, నాకు పోచంపు కూడా అవుతుంది. నేను రాను రే. ఏం కాదులేరా, నన్ను వదిలేరా. నీ చెప్పేది ఇప్పించుకోరా రే. లేడీస్ తో నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదురా, ఫేస్బుక్. మీరేంటి ఇక్కడ? నాట్ మీ టోటల్ హీ. మేడం అసలు ఏం జరిగిందంటే, సారీ అండి, మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ వేయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ జోల వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు. ఈరోజు నా వల్లే మీ కార్ అద్దం పగిలింది. నిజంగా చాలా సారీ అండి. Please don't be sorry. In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Not even 1 in 100 would be so magnanimous to do such a noble thing. Actually, he not understand speed English. You speak word by word. Appudu he understand. Ante. ఏం లేదు, మీరు చాలా గ్రేట్ అని అంటున్నాను. గ్లాస్ పగిలితే పగిలింది. మీలాంటి మంచి వ్యక్తి పరిచయం అయ్యారు, అది నాకు చాలు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అర్థం ఎంత అవుద్దో చెప్తే డబ్బులు ఇచ్చేస్తాను. ప్లీజ్, మీరు మనీ గురించి మర్చిపోండి. అయ్యో అలా కుదరదండి, డబ్బులు ఇవ్వడం నా బాధ్యత. చెప్పండి. నో, నేను మీ దగ్గర డబ్బు తీసుకోను. అంజలి గారు, మీరు అలా అనకండి. పాపం మీ అద్దం బలం కొట్టాను ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా. షెడ్డుకి ఏ కారు వచ్చినా ముందు అద్దమే ఫిట్ చేస్తున్నాడు. మీరు డబ్బులు తీసుకోపోతే వాడు ఆత్మ శాంతించదు. ఒట్టే ఎంతండి? ఓకే, అది జస్ట్ 1 lakh. అంత అయితే పోతా.
నువ్వేంట్రా 5,000 అని చెప్పావు? ఇదే ఎక్కువ దుబ్బేద్దామని చూస్తుందిరా. జనరల్ 3,000 కన్నా ఎక్కువ ఉండదు. తెలియనప్పుడు ఎందుకు వచ్చి? ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి. అంత అమౌంట్ ఒకేసారంటే కష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడల్లా కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను. ప్లీజ్. మళ్ళీ మళ్ళీ కలవడం. ఓకే. ఇప్పుడు టీ బిల్ కూడా కట్టమంటారా? పదా. నోరు మీయతవ్వా. ఓకే అండి, బయలుదేరుతాం. నన్ను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తానంది. యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. ఓకే. బాయ్ అండి. బాయ్. పని తప్పించుకున్నాం. వెంకటేశం, అదిగో బిల్లు కట్టమంటదేమో. నా దగ్గర మాత్రం డబ్బులు. రేపు మార్నింగ్ 10:30కి ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియంకి రాగలరా? 10:30. ప్లీజ్. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. చిచ్చి. ఏయ్, అలా సంగతి తర్వాత, ముందు మన మేటర్ చూడు. అవు కదా, కథ ఫస్ట్ చెప్తాను. ఏడున్నాం మనం? అంజలి నిన్ను ఆడిటోరియం రమ్మని. అవుతమ్మి, నాకు తెలియకడుగుతా. ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుంటే పార్కో, సినిమా థియేటర్కో, లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా. ఈ ఆడిటోరియం కోలేంది లొకేషన్ నాకు నాన్సింగ్ కొడుతుందమ్మి. అదే విషయం నేను ఫంటర్గాడు చాలా సూచించాం. సరే తీ, ఏదైతే అదైందని. అంతేనేగా. నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినాం. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇక విష్ మేకర్స్ ఫౌండేషన్ గురించి ఒక మాట. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే, అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్. కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే ఆశ. దాన్ని మేమరించేశాం. క్రిటికల్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం. దీనికోసం మేము స్పెషల్గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక్కరోజు ఇన్స్పెక్టర్గా ఉండే ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో. నౌ ఐ రిక్వెస్ట్ మిస్ అంజలి టు టేక్ ఓవర్. Good morning, everybody. Before we start the seminar, I have a small question for all of you. మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడక్కడ కార్ ఓనర్ లేదు, పైగా ఎవరు చూడలేదు. మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డ్యామేజ్ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. Please welcome Mr. Venkatesh onto the dais. Mr. Venkatesham, please come on to the stage. Mr. Venkatesham, I request you to come on to the stage, please. మిస్టర్ రాజా, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. వీడు వెంకటేష్, ఆవిడ సౌందర్య. రాజా సినిమా చూసినాడు చూస్తున్నారు. వీళ్ళు సూపర్ గుడ్. అక్కడి ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే, కారు ఇంజన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం. ఇంజన్లో పెట్రోల్ పోసామనుకోండి, కారు కండిషన్లో ఉంటుంది. కాదని కిరసనాలు పోసామనుకోండి, ఇంజన్ బోరుకు వస్తాయి, కార్ షెడ్కి వస్తాయి, చేతికి 30,000 బిల్లు. అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది. మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది. ఫైనల్గా సమాజం పుచ్చిపోద్ది. థ్యాంక్స్ అండి. బిజీగా ఉన్నా పిలవగానే వచ్చారు. తెలంగాణ పండుగ. ఇంకేంటండి? ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చండి? ఎప్పుడు అంటే నేను మీకు వీడేంటి
నువ్వేంటి ఇక్కడ? ఏయ్ ఎందుకు పగలగొట్టావు? Who are you? నేనెవరో తర్వాత ముందు గ్లాస్ ఎందుకు పగలగొట్టావో చెప్పు. This concept very complicated. You don't know, baby. The hit good happened, good, bad, ugly. కోపం ఉంటే వెళ్ళి అతన్నే కొట్టు. ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు? త్రికన్ శ్రీనివాస అతడు కాదు, ఈవి సచిన ఆమె మీద ప్రేమ. గురు మన దగ్గరికి వస్తున్నాడు. తర్వాత చెప్తా ముందండి నానే. గురు ఏం కాన్సెప్ట్ చెప్పా గురు? ఏడవద్దు. ఇది ఏడుపు కాదు గురు, ఆనంద బాష్పాలు. ఈ 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఆఖరికి డీ క్లాస్ అమ్మాయిలు కూడా నన్ను బయట నువ్వు అదనుకున్నా, అది కాదు బల్లే. గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా పడిపోయింది, అంతకుముందు సాయంత్రం పడిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో బేబీ ట్రై చేస్తున్నా. అర్థం ఏంటి? పగలగొట్టడం ఏంటి? ఇది నీకు తెలుసా? అసలు మా గురుగారు అంటే ఏమనుకుంటున్నావు? నేను ఏకలవ్యుణ్ణి అయితే మా గురుగారు ద్రోణాచార్యులు. ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా? ఆరిపోయిన మా జీవితంలో మీరు ఆశాజ్యోతి. మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ, పంచాలి. ఎక్కువ ఎమోషన్ ప్రజా కంట్రోల్ నానా. ఊరుకోండి గురుజీ, మీకేం తెలీదు. మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు. కేక ఎట్టంటే అమ్మాయినా పడేయాలనుకోండి, కారంతో తడేలా పగలగొట్టి అర్రే పొరపాటున నా వల్ల మీ కారు అర్థం పగిలింది, ఈ నంబర్ కాల్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని లెటర్ రాసి కార్ మీద తగిలించేయండి, అంతే. ఎట్టంటే అమ్మాయినా ఫ్లాట్. అవును గురుజీ, మొన్న సెల్దార్ లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది రాజా. ఎంటర్ అయ్యా కదా అక్కడి నుంచి. నాన్న తీసుకెళ్ళానా? నేను చెప్తా. అంజలి ప్లీజ్. సిగ్గులేదు? ఎంత డ్రామా ప్లే చేసా? నిన్ను గుడ్డిగా నమ్మని చూడు, నన్ను నేను అనుకోవాలి. అంజలి ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చెప్తాం? నన్ను ఒక ఇడియట్ చేసి నాతో గేమ్ ఆడాం. అయినా తప్పు నీది కాదు, నాదే. నీలాంటి చదువు సంజా లేని థర్డ్ రేట్ లేబర్ గార్డ్. నన్ను లేబర్ గాడను, డ్రామా గాడను, చీటరను, ఇంకేమైనాను నీ ఇష్టం వచ్చాడు తిట్టు, కానీ చదువు లేనాడని మాత్రం ప్లీజ్. ఏ నువ్వేమైనా ఐఏఎస్ఆ? నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? ఎంసెట్ లో నీ ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఏం లేదు, డొనేషన్ సీట్. నీది డొనేషన్. నేను 1998 లో ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. కొత్త కదా, నేను నమ్మను. నమ్మవా? 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 ఎంసెట్ ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్ డివిజన్లో బి వెంకటేషన్ టాప్. ఎంసెట్లో బాల్ హృదయ్ పైచే. ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేషన్ స్టేట్ ఫస్ట్. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనైనప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా. సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200 మార్కులు వచ్చాయి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా. ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? ఎన్ని గంటలు చదివామన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్లోకి ఎంత ఎక్కిందన్నదే ముఖ్యం. ఎనీవేస్ 15-16 అవర్స్ చదివేవాడిని. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? ఐఎమ్ సారీ, ఎప్పటికైనా నీళ్ళతో నడిచే కారును కనుక్కొని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. యా. ఆ సంవత్సరం ఎంసెట్ 1,65,000 మంది రాశారు. దాంట్లో నేనే టాపర్. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు. చదువు రాక కాదు, సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను. కానీ నువ్వు నన్ను చదువు సందేహంలో అన్నావు, దానికి బాధపడ్డాను. అవును, ఇలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలని మార్కులు వచ్చినా ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు. కానీ మేము ఇలా ఇంజిన్ రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. అందుకే ఆ కారు, ఆ గ్లాసు, ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి, అంతే. ఏదైతేనే తప్పు నాదే. ఆ గ్లాస్కి 1,00,000 రూపాయలు ఏదో విధంగా తీర్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీకెప్పుడు కనిపించను. క్షమించు.
భోంచేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు?